హాయ్ ఫ్రెండ్స్, అరటికాయ ఫ్రై ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి కొత్తగా డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అరటికాయ తినని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అరటికాయలని కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మనకి అరటికాయ ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత పైన పీల్ తీసేసుకోవాలి. ఇలా పైన పీల్ తీసుకున్న తర్వాత ఈ అరటికాయలు మొత్తం కూడా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా అరటికాయని స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడగా ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు అంతా కూడా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలుపుకున్న అరటికాయ కోపును వేసుకోవాలి. ఇలా అరటికాయలు మొత్తం కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.